హలో బ్యూటిఫుల్ పీపుల్, మన ఛానల్లో ప్రెజెంట్ అనే చైనీస్ రొమాంటిక్ సైంటిఫిక్ టైం ట్రావెల్ మిస్టీరియస్ అన్ని జోనర్స్ ఉన్న డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ప్రీవియస్ ఎపిసోడ్స్ ఎవరైనా చూడనట్లయితే ముందు ఆ ఎపిసోడ్స్ చూసి ఈ వీడియోని చూసేయండి. ఈ వీడియోలో నేను ఎపిసోడ్ 8 and 9ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎపిసోడ్ 8 ఓపెనింగ్లో 2025లో హీరో అండ్ షింగ్నాన్ 8307లో ఉన్నట్టు చూపిస్తారు. అప్పుడే అక్కడికి డెలివరీ పర్సన్ వచ్చి, ఈసారికి అడ్రస్లో ఎవరో ఉన్నారు, మీ ఇంటి కింద వాళ్ళు వస్తే ఇది కొంచెం ఇవ్వండి అని చెప్పేసి ఒక ఫోటో ఫ్రేమ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అదేంటా అని వేజిషియన్ షింగ్నాన్ ఓపెన్ చేసి చూస్తే 2024 వేజిషియన్ యాన్షా వెడ్డింగ్ షూట్ చేయించుకున్న వెడ్డింగ్ పోర్ట్రేట్ అయి ఉంటుంది. దాన్ని చూసి షింగ్నాన్ హీరోని ఇది ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు. వేజిషికి మెల్లగా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి ఏడవటం స్టార్ట్ చేస్తాడు. యాన్షా అండ్ జిషి గడిపిన స్వీట్ మూమెంట్స్ అండ్ యాన్షా ఎందుకు ఏ రీజన్ వల్ల చనిపోయింది అనేసి. ఇంకా ఏడుస్తూ షింగ్నాన్తో యాన్షా నా వల్లే చనిపోయింది అని అంటాడు. షింగ్నాన్ వేజిషిని ఓదార్చుతూ నీ వల్ల కాదు ఊరుకో అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో 2024ని చూపిస్తారు. హీరో ఆఫీస్లో వర్క్ చేసుకుంటుంటే నీనింగ్ అక్కడికి కొన్ని ఫైల్స్ని తెచ్చి పిఆర్ డిపార్ట్మెంట్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అని చెప్తుంది. అందులో జీషీకి పేషెంట్ కనిపిస్తాడు. నీనింగ్తో ఈ పేషెంట్ ఏంటి ప్రతి చోట ఉంటున్నాడు అని అంటే నీనింగ్ ఏమో మొన్న యాన్షాతో ఇతన్ని ఆన్స్ అండ్ వాంటన్స్లో తినటం చూశాను అని చెప్తుంది. హీరో నీనింగ్తో ఆ టాపిక్ వదిలే, ఇప్పుడు మన ఫస్ట్ ప్రియారిటీస్ అవే అనగానే నీనింగ్ జిషితో హిల్ క్యాపిటల్ వాళ్ళతో కాంట్రాక్ట్ ఫైనలైజ్ అయింది. నెక్స్ట్ వీక్ మనం క్వాంటమ్ కమ్యూనికేషన్ ఎక్స్పెరిమెంట్ని అనౌన్స్ చేయబోతున్నాం. ఈ ఆపర్చునిటీని జోవే ఏమాత్రం వదులుకోడు. నీ దగ్గర ఏమన్నా ఐడియాస్ ఉన్నాయా జోవేని పట్టుకోవడానికి అని అడుగుతుంది. వైజిషి నీనింగ్ని కూర్చోమని చెప్పి నేను ఈ ఓపెనింగ్ని మన మెయిన్ బ్రాంచ్ ఆఫీస్లో పెడదాం అనుకుంటున్నాను. ఎక్కడైతే మా నాన్న ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసేవారో అక్కడ. జోవే ఈ ఛాన్స్ని మిస్ చేయడు. మేబీ అక్కడ మనం జోవే వెనుకున్న మాస్టర్ మైండ్ కూడా ఐడెంటిఫై చేయగలమేమో. ఇంకా యాన్షాకి నేను ఎవరో చెప్పే టైం వచ్చేసింది అంటాడు. కట్ చేస్తే యాన్షా ఇంట్లో కూర్చొని బిగ్ బ్రో ఎవరా అని ఆలోచిస్తూ వేజిషి, డాక్టర్ సింగ్ పేషెంట్ నేమ్స్ని పేపర్ మీద రాసి టేబుల్ మీద అంటిస్తుంది. హీరో కాదేమోలే అని రాంగ్ మార్క్ వేస్తుంది హీరో పక్కన. వేజిషి అక్కడికి రాగానే నేమ్ స్లిప్స్ అన్నీ తీసి దాసేస్తుంది. ఈలోపు హీరో తన పేరున్నది తీసుకొని చూసి ఏంటి నా నేమ్ పక్కన రాంగ్ వేసావు, నేనేమన్నా తప్పు చేశానా చెప్పు, నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను యాన్షా అంటాడు. యాన్షా హీరోతో అలాంటిది ఏం లేదు, నువ్వు బాగానే ఉంటున్నావు ఈ మధ్యకాలంలో అంటుంది. వైజిషి తన పేరు పక్కన యాన్షా నేమ్ని రాసి ఆ స్లిప్ని తనతో పాటు తీసుకెళ్తాడు. నెక్స్ట్ సీన్లో యాన్షాని హీరో ఆఫీస్ దగ్గర దింపి తనకి ఆన్స్ అండ్ వాంటన్స్ ఆర్డర్ చేస్తాడు. యాన్షాకి తన టేబుల్ మీద వాంటన్స్ చూసి బిగ్ బ్రోనే గుర్తొస్తాడనమాట. సేమ్ టైంకి పేషెంట్ అక్కడికి వచ్చి అఫీషియల్గా యాన్షాకి ఇంట్రడక్షన్ చేసుకుంటాడు. తర్వాత యాన్షాని ఆ నైట్కి డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు. యాన్షా కుదరదని చెప్తుంది. నైట్ అయ్యాక హీరో యాన్షా కోసం హాట్ పాట్ని అరేంజ్ చేస్తాడు. డిన్నర్ చేసేటప్పుడు హీరో యాన్షాతో రేపు నువ్వు ఫ్రీగానే ఉన్నావా అని అడుగుతాడు. ఎందుకని అని యాన్షా అడిగితే రేపు నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నా ప్యారెట్ని డివార్మింగ్కి తీసుకెళ్ళగలవా అని అడుగుతాడు. యాన్షా కూడా ఓకే ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరో ఆ ప్యారెట్కి యాన్షాని యాన్ యాన్ అని పిలవమని ట్రైనింగ్ ఇస్తాడు. యాన్షా అక్కడికి వచ్చి పొద్దున్నే ఏంటి మీ ఇద్దరు గోలా అని అంటుంది. యాన్షా రెడీ అయ్యి కార్ దగ్గర నుంచుని హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వేజిషి ఆ ప్యారెట్ని యాన్షాకి ఇచ్చి జాగ్రత్త అని చెప్తాడు. యాన్షా పెట్ షాప్ దగ్గర కార్ని రాంగ్గా పార్క్ చేస్తుంది. ఒక పర్సన్ వచ్చి యాన్షాతో మిస్ మీ కార్ని సరిగ్గా పార్క్ చేయండి అని హీరోయిన్ని వెనక్కి పిలుస్తాడనమాట. ప్యారెట్ని యాన్షా రోడ్ మీద పెట్టి కార్ పార్క్ చేయడానికి వెళ్తుంది. ఇంతలో పేషెంట్ ఆ ప్యారెట్ దగ్గరికి వస్తాడు. తర్వాత యాన్షా అక్కడికి రాగానే ఆ ప్యారెట్ యాన్ యాన్ అని పిలవడం మొదలు పెడుతుంది. యాన్షా పేషెంట్ని నువ్వే దీనికి ఇలా నేర్పావా అని అయితే అడుగుతుంది. అవునని పేషెంట్ అబద్ధం చెప్పి నా దగ్గర కూడా సేమ్ ఇలాంటి ప్యారెట్టే ఉంది, దానికి ఫుడ్ కొనడానికి నేను వచ్చాను అని చెప్తాడు. యాన్షా పేషెంట్ని నువ్వేనా అని ఆపేస్తుంది. ఏంటది అని పేషెంట్ అడిగితే ఏం లేదులే, చెప్పాలనుకున్నప్పుడు నువ్వే చెప్తావు అని యాన్షా అంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ పెట్ షాప్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే యాన్షా ఆఫీస్లో నుంచుని పేషెంట్ని అబ్జర్వ్ చేస్తుంది. యాన్షా పేషెంట్ని అబ్జర్వ్ చేయడం నీనింగ్ చూస్తుంది. అక్కడికి వచ్చి నీనింగ్ యాన్షాని ఏం చేస్తున్నావు యాన్షా, పర్లేదులే నేను దీన్ని సీక్రెట్గానే ఉంచుతాలే అని అంటుంది. యాన్షా నీనింగ్తో ఇది నువ్వు అనుకునేది కాదు, పేషెంట్ అతనిలానే ఉన్నాడు కానీ నా మనసేమో అతను కాదని చెప్తుంది
అని యాన్ షా చెప్తుంది. నీనింగ్ మనసులో ఈ అమ్మాయి ఏదో గుర్తు తెచ్చుకుంటుంది అనుకుంటా అని అనుకుంటుంది. తర్వాత నీనింగ్తో హీరోయిన్ ఎలాగో నాది వేజిషిది ఫేక్ రిలేషనే కదా అంటుంది. నీనింగ్ యాన్ షాతో మన ఎక్స్పెరిమెంట్ ఓపెనింగ్ సెరమనీకి షీలిన్ కూడా వస్తుందని చెప్తుంది. హీరోయిన్ నీనింగ్తో ఎంతైనా తను మేజర్ ఇన్వెస్టర్ కూతురు కదా వస్తుందిలే అంటుంది. హీరోయిన్కి హీరో నేను నైట్ డిన్నర్కి షీకున్తో వెళ్తున్నాను, నా కోసం వెయిట్ చేయొద్దు అని మెసేజ్ చేస్తాడు. యాన్ షా అది చూస్తుంది. ఇంకా యాన్ షా కళ్ళ ముందే షీలిన్ జీషిని కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తుంది. నైట్ యాన్ షా ఇంటికి వచ్చి తన టేబుల్ క్లీన్ చేసుకుంటుంటే హీరో అక్కడికి వచ్చి డిన్నర్ చేసావా అని అడుగుతాడు. యాన్ షా ఆన్సర్గా నీకోసమే వెయిట్ చేస్తున్నా అని చెప్తుంది. హీరో దానికి యాన్ షాతో అదేంటి నేను పెట్టిన మెసేజ్ చూడలేదా అంటాడు. యాన్ షా హీరోతో ఆయన నువ్వు సీకున్తో డిన్నర్ అని చెప్పి షీలిన్తో వెళ్ళావుగా, అయినా ఎంతైనా తన్ని చైల్డ్హుడ్ స్వీట్ హార్ట్ కదా, తనతోనే వెళ్తావులే. అయినా నీకైనా ఏంటి చైల్డ్హుడ్ స్వీట్ హార్ట్ ఉండేది, నాకు కూడా ఉన్నాడు. తను చాలా కాలం నుంచి నా పక్కనే ఉంటున్నాడు, నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటున్నాడు. నీకు షీలిన్ ఎలాగా నాకు పేషెంట్ అలాగా అని కోపంగా హీరో మీద అరిసేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది. హీరో ఏమో చైల్డ్హుడ్ స్వీట్ హార్ట్ అంటే తన గురించి చెప్తుందేమో అనుకుంటే పేషెంట్ అనేసరికి కొంచెం డిసప్పాయింట్ అవుతాడు. యాన్ షా రూమ్లోకి వెళ్ళాక నేను ఎందుకలా అరిచాను, అతను జస్ట్ షీలిన్తో డిన్నర్కే కదా వెళ్ళాడు, నేను ఎందుకలా రియాక్ట్ అయ్యాను, అయినా పేషెంట్ని బిగ్ బ్రో అని ఎందుకు చెప్పాను అని అనుకుంటుంది. తన చేతిలో ఒక డివైస్ ఉంటుంది, ఇది ఇంకా ఎందుకు ఆన్లోనే ఉందని యాన్ షా దాని బటన్ని ప్రెస్ చేస్తుంది. అప్పుడు వేజిషి ప్యారెట్కి యాన్ షాని యాన్ యాన్ అని పిలువు అని అది తన నిక్ నేమ్ అని చెప్పిన వాయిస్ వినిపిస్తుంది. యాన్ షా ఏడుస్తూ వేజిషిని ఇప్పటి వరకు కలిసిన మూమెంట్స్ అండ్ జిషితో తను స్వీట్గా మాట్లాడిన అన్ని మూమెంట్స్ని గుర్తు చేసుకుంటుంది. తర్వాత ఏడ్చుకుంటూ బిగ్ బ్రో వేజిషినా, మరి అతను ఎందుకు నాకు ఇంకా చెప్పలేదు అని అనుకుంటుంది. అప్పుడే హీరో యాన్ షా రూమ్ డోర్ని కొడతాడు. హీరో యాన్ షాకి షీలిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే యాన్ షా ఇంకేం లేదా చెప్పడానికి అని అడుగుతుంది. ఏం లేదు అని హీరో మళ్ళీ మనం డిన్నర్ చేయలేదు కదా, ఎక్కడికైనా వెళ్దామా అని అడుగుతాడు. తర్వాత వీళ్ళిద్దరూ నైట్ మార్కెట్లోకి వెళ్ళి డిన్నర్ కొనుక్కుంటారు. వాళ్ళని ఒక పర్సన్ గుద్ది వెళ్ళిపోతాడు. ఈ పర్సన్ చాలా ఇంపార్టెంట్, తర్వాత ఎపిసోడ్స్లో వస్తాడనమాట. వాళ్ళ వెనకాలే జోవే ఫాలో అవుతూ ఎవరితోనో ఫోన్లో ఇలా మాట్లాడుతుంటాడు. ఓపెనింగ్ సెరమనీ డేట్ కన్ఫర్మ్ అయిందా, వేహెంగ్తో లాస్ట్ కాల్ మాట్లాడింది నేనని జిషి ఇంకా అనుకుంటున్నాడు, మీరని వాడికి తెలీదు అంటాడు. నెక్స్ట్ సీన్లో 2024లో యాన్ షా 2025లో ఉన్న హీరోకి కాల్ చేసి నువ్వు ఎందుకు బిగ్ బ్రో అని నాకు ఇంకా చెప్పలేదు వేజిషి బిగ్ బ్రో అని నాకు తెలిసిపోయింది అని యాన్ షా హీరోకి చెప్తుంది. హీరో అప్పుడు యాన్ షా సమాధి దగ్గర నుండి 2024లో ఉన్న యాన్ షాకి ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. సారీ నేనే చెప్పలేదు, నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపోయాక నువ్వు అబ్రాడ్ వెళ్ళేటప్పుడే నేను నిన్ను కలిశాను అంతే, ఆ తర్వాత నేను నీకు ఫోన్ చేసి ఉండాల్సింది కాదు, నేను కాల్ చేయడం వల్లే నువ్వు చనిపోయావు అని చెప్తాడు. ఇంతలో 2 minutes కాల్ టైం అయిపోయిండటంతో ఆ కాల్ కట్ అవుతుంది. వేజిషి కళ్ళ ముందున్న సమాధి కూడా డిసప్పియర్ అయిపోతుంది. ఇంకా 2025లో ఉన్న హీరోకి మెల్లగా యాన్ షా అండ్ వేజిషి 2024లో గడిపిన మూమెంట్స్ అండ్ యాన్ షా హాస్పిటల్లో ఉన్నట్టు గుర్తుకొస్తుంది. వేజిషి వెంటనే హాస్పిటల్కి పరిగెత్తుతాడు. అక్కడ డాక్టర్ వేజిషితో మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి మిస్టర్ వే, మీ వైఫ్ ఇక లైఫ్లో కోమా నుండి బయటికి రాకపోవచ్చు అని చెప్తాడు. అంటే వేజిషి అండ్ యాన్ షా మ్యారేజ్ చేసుకున్నట్టు మనకు తెలుస్తుంది. 2025 హీరో ఏడుస్తూ యాన్ షా చైన్ పట్టుకొని యాన్ షా అట్లీస్ట్ నేను ఫేట్ చేంజ్ చేసి నేను బతికించుకున్నాను అని బాగా ఏడుస్తాడు. సీన్ని మళ్ళీ 2024కి షిఫ్ట్ చేస్తారు. హీరో నీనింగ్కి కాల్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్కి పేషెంట్ని కూడా తీసుకురా అని చెప్తాడు. నీనింగ్ ఏమో మిస్టర్ వే అతన్ని లవ్ రైవల్, అది తెలుసు కూడా నువ్వు అతన్ని తీసుకురమ్మంటున్నావా, పేషెంట్ని పిల్లని స్టీల్ చేయడానికి చాలా హెల్ప్ నువ్వే చేస్తున్నట్టున్నావు అంటుంది. వేజిషి నీనింగ్తో వాడు నా లవ్ రైవల్ కాబట్టే నాకు క్లోజ్గా ఉంచుతున్నాను, వాడు దూరంగా ఉంటే నా వెనకాల ఎలాంటి ప్లాన్స్ వేస్తాడో నాకు తెలియదు కదా అంటాడు. తర్వాత కాన్ఫరెన్స్కి వెళ్ళేటప్పుడు యాన్ షా అండ్ నీనింగ్ హీరో కార్ ఎక్కకుండా పేషెంట్ కార్ ఎక్కుతారు. పేషెంట్ వాళ్ళతో మీకు ఆకలిస్తే తినడానికి నేను చాలా స్నాక్స్ తెచ్చాను అని చెప్తాడు. వేజిషి కోపంగా ముందు కార్ వేసుకెళ్ళిపోతాడు. హీరో కార్లో లాస్ట్ నైట్ షీలిన్ విషయంలో జరిగిన దాన్నే పట్టుకుని యాన్ షా ఇంకా కోపంగా ఉందా నా మీద, నేను తన కోపం పోగొట్టడానికి చాలా స్నాక్స్ని తెచ్చాను, అది పట్టించుకోకుండా ఆ పిల్ల పేషెంట్ కార్లో ఎక్కింది అని అనుకుంటూ ఉంటాడు. బ్యాక్ సీట్ నిండా ఉన్న కవర్స్ మొత్తంలో కూడా హీరో యాన్ షా కోసం స్నాక్స్నే పర్చేస్ చేసి ఉంటాడు. సీన్ని పేషెంట్ కార్ వైపు షిఫ్ట్ చేస్తారు. నీనింగ్ హీరోయిన్ని
నిన్ను అడగమని చెప్పాడు, నీకేమన్నా అయిందా, మీ ఇద్దరేమన్నా గొడవ పడ్డారా అని చెప్తుంది. లేదని హీరోయిన్ ఆన్సర్ ఇస్తుంది. తర్వాత డాక్టర్ సింగ్ మీనింగ్కి మనం అఫీషియల్గా రిలేషన్లో ఉన్నామా అని వాయిస్ మెసేజ్ పెడతాడు. యాన్షా అది విని నవ్వుకుంటుంది. తర్వాత వీళ్ళు కాన్ఫరెన్స్కి వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళే రోడ్ అయితే బ్లాక్ అయి ఉంటుందన్నమాట. ఆ రోజు బాగా వాన పడటం వల్ల పేషెంట్, నీనింగ్స్, యాన్షా కార్లోంచి అంబ్రిల్లాస్తో దిగి బయటకు వస్తారు. అదే టైంకి షీలిన్ కూడా అక్కడికి వచ్చి యాన్షా అండ్ నీనింగ్ పైన బాగా అరుస్తుందన్నమాట. మీరు ఇంకో దారి ముందే ఎందుకు ఆలోచించలేదు, కనీసం మీకు ప్లాన్ బి వేయాలని కూడా తెలియదా, ఈ సిచ్యువేషన్లో మనం ప్రెస్ కాన్ఫరెన్స్కి ఎలా వెళ్తాము, పిఆర్ డైరెక్టర్గా అది మీ బాధ్యత కదా, ముందే ఎందుకు సెకండ్ ప్లాన్ వేయలేదు అని అరుస్తుంది. హీరో షీలిన్తో ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళడానికి ఇదొక్కటే దారి ఉంది, ఎవరనుకుంటారు, అది మనం వెళ్ళే టైంకి బ్లాక్ అవుతుందని ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసింది నేను, మీ నాన్న, ఆయన ఎక్కడా అని షీలిన్ అడుగుతాడు. షీలిన్ హీరోతో ఆన్సర్గా, ఆయనకి హెల్త్ బాగాలేదు, లాస్ట్ మినిట్లో తెలిసింది, ఆయన తరపున నేను వచ్చాను, నీ పార్ట్నర్ డాటర్గా కంప్లైంట్ చేయడంలో తప్పలేదు కదా, అవునా అని అడుగుతుంది. యాన్షా షీలిన్కి సారీ చెప్పి, ఇది నా తప్పే, నేను కాన్ఫరెన్స్ దగ్గరున్న కొలీగ్స్ అండ్ మీడియా ఫ్రెండ్స్కి ఇప్పుడే కాల్ చేస్తాను అంటే వేజిషి హీరోయిన్తో ప్రెస్ కాన్ఫరెన్స్ని క్యాన్సిల్ చేయమని చెప్పి, ఇంకా యాన్షా దాన్ని రేపటి ఓపెనింగ్ సెరమనీకి షిఫ్ట్ చేయండి, ఇవాళకి బదులు మన మీడియా పార్ట్నర్స్ అందరినీ రేపు రమ్మను అని చెప్పి, ఈ వర్షం ఇవాళ ఇప్పుడు అప్పుడే తగ్గేలా లేదు, ఈ నైట్కి ఇక్కడ స్టే చేయడానికి ఒక ప్లేస్ని చూద్దాం అని చెప్తాడు. వాళ్ళందరూ అక్కడికి దగ్గరలో ఉన్న ఒక హోటల్లో స్టే చేస్తారు. పేషెంట్ రూమ్ కీస్ని తెచ్చి అందరికీ ఇస్తాడు. యాన్షా రూమ్ నెంబర్ 301 అంట. ఇంకా హీరో మనసులో, నేనేం చేయాలి, యాన్షా నాతో మాట్లాడాలంటే అనుకుంటాడు. యాన్షా కూడా తన మనసులో ఎంతకాలం ఇలా దాక్కుంటాడో తన ఐడెంటిటీని రివీల్ చేయకుండా అని అంటుంది. తర్వాత నైట్ అయినాక షీలిన్ హీరోతో, ఏంటి జిసి ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చాను, నాకు అసలు ఈ ప్లేస్ ఏం నచ్చలేదు, ఈ వెదర్ కూడా బాగాలేదు, నాకు అసలు ఇక్కడ ఉండాలనే లేదు, కానీ నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నాను, ఈరోజు ఆ రోడే కనుక బ్లాక్ అయిపోతే మనం ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునే వాళ్ళమా, ఈరోజు నేను అసలు ఎందుకు వచ్చానో తెలుసా, మా నాన్న మళ్ళీ నన్ను అబ్రాడ్ పంపుతున్నారు, నిన్ను యాన్షాని డిస్టర్బ్ చేయకుండా ఉంటానని, మీ మ్యారేజ్ అయ్యేదాకా నేను తిరిగి రాను, ఇదే నాకున్న లాస్ట్ ఛాన్స్, నేను నీ మీద ఉన్న ఫీలింగ్స్ని ప్రాపర్గా ఎండ్ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. తర్వాత యాన్షాకి జిషి అండ్ షీలిన్ బయటకు వెళ్తాం కనిపిస్తుంది. పేషెంట్ హీరోయిన్ దగ్గరికి వచ్చి, నీకు జలస్గా లేదా అని అడుగుతాడు. నాకు జలస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, వేజిషి నాకు సేఫ్టీ అనే నమ్మకాన్ని ఇచ్చాడు, ఏదేమైనా తను ఎవరిని మీట్ అయినా సరే నా మీద ఉన్న ఫీలింగ్స్ తనకు ఎప్పుడూ పోవు, తను నన్ను ఎప్పుడూ లవ్ చేస్తూనే ఉంటాడు అని యాన్షా సమాధానం చెప్తుంది. దాట్స్ గ్రేట్ అని పేషెంట్ అంటే యాన్షా అతనితో, మరి నువ్వు నీకు ఇష్టమైన అమ్మాయికి కన్ఫెస్ చేస్తానన్నావుగా, ఆ సంగతి ఏమైంది అని అడుగుతుంది. పేషెంట్ దానికి సమాధానంగా యాన్షాతో తనెవరినో ఆల్రెడీ ఇష్టపడుతుంది అని సాడ్గా చెప్తాడు. యాన్షాకి అర్థమైపోతుంది పేషెంట్ బిగ్ బ్రో లాగా ప్రొజెక్ట్ అవుదాం అనుకుంటున్నాడని. ఈ సీన్ని అక్కడితో కట్ చేసి బయటకు వెళ్ళిన షీలిన్ అండ్ వేజిషిని చూపిస్తారు. షీలిన్ హీరోని, నేను అంటే ఎందుకు నువ్వు అంత హేట్ చేస్తావు అని అడుగుతుంది. హీరో షీలిన్తో, నేను నిన్ను హేట్ చేయట్లేదు, అలాగని ఇష్టం కూడా చేయట్లేదు, నా వరకు నువ్వు జస్ట్ మా నాన్న ఫ్రెండ్ కూతురు అంతే, అర్థమైందా అంటాడు. షీలిన్ హీరోతో, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నీకు కన్ఫెస్ చేయాలనుకున్నాను అని చెప్తుంటే వేజిషి ఆ మాటలని ఆపేసి, షీలిన్ నీ దగ్గర అన్నీ నువ్వు కోరుకున్నవన్నీ ఉన్నాయి, నేను తప్ప, నువ్వు నన్ను కావాలనుకున్నావు, కానీ నువ్వు ఒక విషయం అర్థం చేసుకో, నువ్వు కొన్నిసార్లు చూసిన షర్ట్ని నువ్వు కొనలేకపోయావు, దాన్ని వేరే వాళ్ళు కొనుక్కున్నారు, నా సంగతి మర్చిపో అంటాడు. షీలిన్ ఏమో, అలా కాదు జిషి, నువ్వు నాకెంత స్పెషలో తెలుసా, నీ ప్రతి బర్త్డేకి నేను ప్రెజెంట్స్, చాలా మంచి ప్రెజెంట్స్ పంపుతాను, ఒక్కరోజైనా నువ్వు వాటిని ఓపెన్ చేసి చూసావా, నేను నీకోసం ఎంత ప్రేమగా గిఫ్ట్స్ కొంటానో తెలుసా అని తన బాధని జిషికి చెప్తుంది. దానికి ఆన్సర్గా హీరో షీలిన్తో, నాకు యాన్షా అంటే ఇష్టం, నేను మళ్ళీ బయట నుంచున్నానంటే దానికి రీజన్ యాన్షానే అని చెప్తాడు. షీలిన్ హీరోని, మీరు నిజంగానే రిలేషన్లో ఉన్నారా అని అడుగుతుంది. హీరో నిజం చెప్పేస్తాడు షీలిన్కి. ఇంకా లేదు షీలిన్, మేము ఇంకా రిలేషన్లో లేము, కానీ యాన్షా మీద నాకున్న ఫీలింగ్స్ మాత్రం నిజం, తనకి నా లవ్ ఎప్పుడూ అలానే ఉంటుంది, అలాగే నన్ను ఇన్ని ఇయర్స్ లవ్ చేసినందుకు థ్యాంక్స్ అంటాడు. షీలిన్ మనసు విరిచేసుకొని హీరోతో, నువ్వు ఒక్కడివేనా ఏంటి ప్రపంచంలో ఉంది, నా కోసం చాలామంది ఆల్రెడీ లైన్లో వెయిట్ చేస్తుంటారు అంటుంది. తర్వాత సీన్లో ఒక కారు వచ్చి వాళ్ళున్న హోటల్ ముందు ఆగుతుంది. పేషెంట్ హోటల్లో తిరుగుతుంటే యాన్షా రూమ్ వైపు ఒక పర్సన్ క్యాప్ వేసుకొని రావడం చూస్తాడు. తర్వాత పేషెంట్కి 301 రూమ్లో యాన్షా ఉందని గుర్తొస్తుంది. యాన్షాకి ఏమన్నా జరిగిద్దేమోనని వెళ్ళి ఆ పర్సన్ని పేషెంట్ ఆపుతాడు.
ఆ పర్సన్ ఈలోపే డోర్ ఓపెన్ చేసేస్తాడు. ఇంకా పేషెంట్ని కూడా కత్తితో చేయి మీద పొడుస్తాడు. యాన్ షాక్ బదులుగా ఆ రూమ్లో నీనింగ్ ఆల్రెడీ వెయిట్ చేస్తుంది. వీళ్ళకి తెలుసు కదా జోవే ఛాన్స్ని వదులుకోడని చెప్పేసి. నీనింగ్ ఆ పర్సన్ని కొడుతూ నీకోసమే వెయిట్ చేస్తున్నా జోవే అంటుంది. ఆ పర్సన్ ఫేస్ చూసి షాక్ అయ్యి బయటకు పరిగెత్తేస్తుంది నీనింగ్. కింద యాన్షా అండ్ వేజిషి జోవే కోసమే వెయిట్ చేస్తుంటారు. జోవే హీరోయిన్ మీదకి అటాక్ చేయడానికి వస్తుంటే హీరో పక్క నుంచి వచ్చి జోవేని తన్ని పడేస్తాడు. వాళ్ళు పోలీస్ కూడా ఆల్రెడీ ఇన్ఫామ్ చేసుంటారు. జోవే తను ట్రిక్ అయ్యాడని తెలుసుకున్నాక అక్కడికి పోలీసులు వస్తారు. తర్వాత హీరో యాన్షాని నువ్వు బాగానే ఉన్నావా, నీకేమన్నా దెబ్బ తగిలిందా అని అడుగుతాడు. ఏం కాలేదు అని హీరోయిన్ ఆన్సర్ చేస్తుంది. తర్వాత హీరోని మెటియార్ షవర్ లాస్ట్ టైం మిస్ అయ్యాను, ఈసారి మిస్ అవ్వద్దు అనుకుంటున్నాను అంటుంది. వేజిషి హీరోయిన్తో నిన్న ఒక ప్లేస్కి తీసుకెళ్తాను పదా అని తీసుకెళ్తాడు. అక్కడ చాలా అంటే చాలా మినుగురు పురుగులు ఉంటాయన్నమాట. యాన్షా అది చూసి ఇదే నన్ను తీసుకెళ్తానన్న ప్లేస్ అని అడుగుతుంది. హీరో అప్పుడు ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాన్షాకి అర్థమయ్యేలాగా యాన్షా గురించి చెప్తాడనమాట. నువ్వే నా లైఫ్లో రే ఆఫ్ లైట్ అని కూడా చెప్తాడు. తర్వాత యాన్షా కూడా నువ్వే నా రే ఆఫ్ లైట్, నీ వల్లే నేను కూడా ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను అని చెప్తుంది. ఇద్దరు ఒకరికొకరు కన్ఫెస్ చేసుకుంటారు. ఈ సీన్ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.